నమస్కారం. ది డీప్ డైవ్కు స్వాగతం. వలసవాద పాలన అంటే బ్రిటిష్ వారిపై జరిగిన పోరాటాలు అనగానే మనకు సాధారణంగా ముందుగా గుర్తొచ్చేది ప్రధాన స్రవంతి నాయకులు. మ్మ్, అవును. లేదా పెద్ద పెద్ద రాజులు, సంస్థానాధీశులు చేసిన యుద్ధాలు. కరెక్ట్. పాఠశాల స్థాయి నుంచి మనం ఎక్కువగా చదివింది కూడా వాటి గురించే కదా. కానీ ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో చరిత్ర పుటల్లో ఎంతో లోతుగా పాటుకుపోయిన ఒక పోరాట నేపథ్యాన్ని పరిశీలించబోతున్నాం. నిజానికి చాలా మందికి పెద్దగా పరిచయం లేని కోణమిది. అవును. అందుకే ఈరోజు మనం చర్చించబోయే మూలాధారం ది ట్రైబల్ అప్రైజింగ్స్, ఏ కాంప్రహెన్సివ్ హిస్టారికల్ అట్లస్. తమ భూమి కోసం, అడవుల కోసం, అన్నిటికీ మించి తమ స్వేచ్ఛ కోసం. ఎగ్జాక్ట్లీ, తమ స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారిపై గిరిజనులు చేసిన వీరోచిత సాయుధ తిరుగుబాట్ల గురించిన ఎంతో వివరణాత్మకమైన సమాచారం ఈ అట్లస్లో ఉంది. హ్మ్, ఈ ఆధారాలను విశ్లేషించడం ద్వారా అసలు ఈ గిరిజన పోరాటాల వెనుక ఉన్న వాస్తవ కారణాలు ఏంటి అనేది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంటే ఇవి కేవలం అకస్మాత్తుగా అక్కడక్కడా జరిగిన చిన్నపాటి ఘర్షణలా, లేక ఒక క్రమబద్ధమైన జాతీయ ఉద్యమానికి పునాదులా అనేది ఈరోజు మనం డికోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా. మనం చరిత్రని చూసే కోణాన్ని ఈ అట్లాస్ పూర్తిగా మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గిరిజన పోరాటాల గురించి చదివేటప్పుడు మనం కేవలం ఏ సంవత్సరంలో జరిగింది, ఎవరు నాయకత్వం వహించారు అన్న వివరాలకే అక్కడికే పరిమితమైపోతాం మనం. అవును. కాని ఆ సంఘటనల మధ్య ఉన్న సంబంధాలను, విభిన్న దృక్కోణాలను విశ్లేషించడం ఇక్కడ చాలా అవసరం. ఆనాడు జరిగిన ప్రతి గిరిజన పోరాటం వెనుక ఎంతో బలమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు దాగి ఉన్నాయి. ఆ మూలాలను అర్థం చేసుకుంటూనే కదా ఆనాటి వలసవాద పాలకుల విధానాలు గిరిజనుల జీవితాలను ఎంతలా ఛిద్రం చేసే మనకు తెలిసేది. అవును. బ్రిటిష్ వారి చట్టాలు వారి దైనందిన జీవితాలను ఎలా నాశనం చేశాయో అప్పుడే స్పష్టంగా అర్థమవుతుంది. మూలాల గురించే మనం వివరంగా మాట్లాడుకోవాలి. ఈ విస్తృతమైన చరిత్రను సులభంగా అర్థం చేసుకోవడానికి మనం మూలాధారాల్లో ఒక వన్ లుక్ మాస్టర్ క్లాసిఫికేషన్ ఇచ్చారు కదా. ఒకే లుక్లో మొత్తం అర్థమయ్యేలా. అవును. దీని ప్రకారం భౌగోళికంగా ఈ పోరాటాలను ప్రధానంగా 2 విభాగాలుగా వర్గీకరించారు. మొదటిది ప్రధాన భూభాగంలోని పోరాటాలు, అంటే మెయిన్లాండ్ ట్రైబల్ రివోల్ట్స్. రెండవది సరిహద్దు ప్రాంతాల పోరాటాలు, అంటే ఫ్రాంటియర్ ట్రైబల్ రివోల్ట్స్. ఈ వర్గీకరణ చాలా ముఖ్యం. అదే, ఈ 2 ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటారు? అంటే ఏంటంటే ఈ 2 విభాగాల మధ్య పోరాటాల లక్ష్యాలు పూర్తిగా భిన్నంగా ఉండటమే ఈ వర్గీకరణకు ప్రధాన కారణం. ముందుగా మనం ప్రధాన భూభాగం గురించి చూద్దాం. ఓకే. ఈ ప్రాంతం కిందకు మనకు చోటానాగ్పూర్, ఒడిషా, మధ్య మరియు పశ్చిమ భారతదేశం వస్తాయి. ఇక్కడ జరిగిన పోరాటాలు ప్రధానంగా ఆర్థిక సమస్యలు, భూమి మరియు అటవీ హక్కుల చుట్టూ తిరిగాయి. అంటే వారి జీవనాధారంపై దెబ్బపడింది కాబట్టి. అవును. బయటి వ్యక్తులైన జమీందార్లు, వడ్డీ వ్యాపారులు మరియు బ్రిటిష్ అధికారుల దోపిడీని ఎదిరించడమే వీరి ముఖ్య ఉద్దేశం. అప్పటివరకు అడవితల్లిని నమ్ముకుని బతికిన ఆ ప్రజల భూములను లాక్కోవడం, అటవీ ఉత్పత్తులపై పన్నులు వేయడం లాంటివి వారి మనుగడనే ప్రశ్నార్థకం చేశాయి. అడవి నుంచి వారిని దూరం చేయడమంటే వారి ప్రాణాలు తీయడమే కదా. నిజమే. తమ జీవనాధారమైన అడవిని, భూమిని కాపాడుకోవడం కోసం ఇక్కడి గిరిజనులు ఆయుధాలు పట్టారు. సో ప్రధాన భూభాగంలో పోరాటం అనేది పూర్తిగా వారి ఉనికికి, జీవనోపాధికి సంబంధించినది. మరి సరిహద్దు ప్రాంతాల పరిస్థితేంటి? అక్కడ అడవుల సమస్య లేదా? సరిహద్దు ప్రాంతాలు అంటే అస్సాం, నాగాలాండ్, మణిపూర్ మరియు ఈశాన్య కొండ ప్రాంతాలకొచ్చేసరికి పోరాటాల లక్ష్యం వేరుగా ఉంటుంది. ఓహో, అంటే ఆర్థిక కారణాలు కావా ఇక్కడ? ఇక్కడ అటవీ హక్కుల కంటే కూడా తమ రాజనీతిక స్వయం ప్రతిపత్తిని అంటే పొలిటికల్ ఆటోనమీని, తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం కోసం వీరు ప్రధానంగా పోరాడారు. ఓహో. వలసవాద పాలకులు తమ ప్రాంతాన్యోకి చొరబడి తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని రాజకీయ స్వేచ్ఛను హరించడాన్ని ఈ సరిహద్దు ప్రాంత గిరిజనులు ఏమాత్రం సహించలేకపోయారు. వాళ్లకు తమ ప్రాంతంపై తమకున్న సార్వభౌమాధికారం ముఖ్యమైనది. ఇది చాలా స్పష్టమైన విభజన. మెయిన్లాండ్ ఏమో భూమి మరియు అడవి కోసం, ఫ్రాంటియర్ ఏమో స్వయం ప్రతిపత్తి కోసం. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ ప్రధాన భూభాగంలో జరిగిన ఎన్నో పోరాటాలను, అవి జరిగిన క్రమాన్ని గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే. ఇక్కడ రచయిత ఒక చిన్న చిట్కాను వాడారు కదా, ఒక ఫొనెటిక్ స్ట్రింగ్ లాంటిది. అవును, అదొక మెమరీ ట్రిక్. PCTBS RAK SKBK TBJR.
ఇలా ఒక పొడవైన కోడ్ లాంటిది మనకు కనిపిస్తోంది. వినడానికి ఏదో రహస్య సంకేతంలా అనిపిస్తోంది కదా. అవును, కొంచెం ఫన్నీగా అనిపించినా దీన్ని విడదీసి చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కరెక్ట్. పహారియా, చువార్, తామర్, భిల్, సంతాల్ నుంచి మొదలుపెట్టి కోయ, తానాభగత్, రంప వరకు జరిగిన అనేక పోరాటాలను క్రమపద్ధతిలో మ్యాప్ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన దారిగా ఇచ్చారు. ఇన్ని పేర్లు, ప్రాంతాలు ఉన్నప్పుడు ఇలాంటి ట్రిక్స్ సమాచారాన్ని సులభతరం చేస్తాయి. అయితే మనం కేవలం పేర్లను గుర్తుంచుకోవడం కంటే ఆయా పోరాటాల వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి. అవును, అప్పుడే ఆ హిస్టరీ మనకు కనెక్ట్ అవుతుంది. ఈ మొత్తం జాబితాలో మనకొక 10 అత్యంత ముఖ్యమైన తిరుగుబాట్లున్నాయి. చారిత్రకంగా వీటిని అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నవిగా పరిగణిస్తారు. వాటికి దారతీసిన తక్షణ కారణాలను, అంటే ట్రిగర్స్ ఏంటో మనం విశ్లేషిస్తే ఆనాటి గిరిజనుల ఆక్రోశం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇదంతా చూశాక మనకర్థమయ్యేదేంటంటే, ఆ తక్షణ కారణాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉన్నాయి. ముందుగా ఆర్థిక మరియు భూమి సమస్యల వల్ల వచ్చిన పోరాటాలను పరిశీలిస్తే మనకు రాజ్మహల్ కొండలో జరిగిన సంతాల్ తిరుగుబాటు కనిపిస్తుంది. చాలా పెద్ద తిరుగుబాటది. అవును, సిధు మరియు కన్హు నాయకత్వంలో 1855-56 కాలంలో జరిగిన ఈ తిరుగుబాటు అప్పట్లో ఒక అతిపెద్ద ప్రజా పోరాటమని మన ఆధారాలు చెబుతున్నాయి. దీని తీవ్రత గురించి కొంచెం వివరిస్తారా? సంతాల్ తిరుగుబాటు గురించి చదివినప్పుడు నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది కేవలం కొద్దిమంది గిరిజనులు చేసిన తిరుగుబాటు కాదు, వేలాది మంది సంతాల్ గిరిజనులు ఏకమై చేసిన ఒక వ్యవస్థాగతమైన సాయుధ పోరాటం. వేలాది మంది అంటే? దాదాపు 60,000 మంది సంతాళ్ళు. బావోయ్, 60,000 మందా? అవును, వీరు ప్రధానంగా వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడ్డారు. బ్రిటిష్ వారి అండతో ఈ వడ్డీ వ్యాపారులు గిరిజనులకు అప్పులిచ్చి దానికి 100 రెట్లు వడ్డీలు వసూలు చేసేవారు. అంటే ఉద్దేశపూర్వంగా వాళ్ళని అప్పుల ఊబిలో దించారన్నమాట. కరెక్ట్. అప్పు తీర్చలేకపోతే వాళ్ల భూములను లాగేసుకునేవారు, వాళ్లచేత వెట్టి చాకిరీ చేయించుకునేవారు. బయటి వ్యక్తులైన ఈ దళారులను వాళ్లు ధిక్కులు అని పిలిచేవారు. దిక్కులు? అవును. ఈ దోపిడీ భరించలేక సిధు మరియు కన్హు నాయకత్వంలో ఆ 60,000 మంది విల్లంబులు చేతబట్టి బ్రిటిష్ అధికారులపై, జమీందార్లపై యుద్ధం ప్రకటించారు. 60,000 మంది ఏకం కావడమంటే అది మామూలు విషయం కాదు. కేవలం స్థానిక దళారులపైనే కాకుండా ఆ దళారులకు అండగా నిలుస్తున్న బ్రిటిష్ వ్యవస్థపైన వాళ్లు పోరాడారు. ఖచ్చితంగా. అలాగే ఛోటా నాగ్పూర్లో జరిగిన కోల్ తిరుగుబాటు కూడా ఇలాంటి కోవలోకొస్తుంది కదా. గిరిజనుల భూములను అన్యాయంగా బయటి వ్యక్తులకు బదిలీ చేయడాన్ని వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ అస్తిత్వమైన భూమి చేజారిపోతుంటే వారు ఏమాత్రం సహించలేకపోయారు. ఇక పశ్చిమ భారతదేశంలోని ఖాందేశ్ ప్రాంతంలో జరిగిన బిల్ తిరుగుబాటు, గోదావరి ప్రాంతంలో తొమ్మదొర నాయకత్వంలో జరిగిన కోయ తిరుగుబాటు కూడా అటవీ హక్కుల కోసం జరిగిన తీవ్రమైన సాయుధ పోరాటాలే కదా. సరిగ్గా చెప్పారు. ఇవన్నీ ఒకెత్తైతే కొన్ని పోరాటాల వెనుక సాంస్కృతిక మరియు మతపరమైన కారణాలు కూడా ఉండటం మనమిక్కడ గమనించాలి. అంటే కల్చరల్ రీజన్స్. అవును. బ్రిటిష్ వాళ్లు కేవలం ఆర్థికంగా దోచుకోవటంతోనే ఆగలేదు, గిరిజనుల అంతర్గత ఆచారాల్లో కూడా వేలుపెట్టారు. ఉదాహరణకు ఒడిషాలో చక్రబిసోయి నాయకత్వంలో జరిగిన ఖోండ్ తిరుగుబాటు చూద్దాం. ఒడిశాలో వారు పన్నులు విధించడంతో పాటు గిరిజనుల ప్రాచీన ఆచారమైన నరబలిని నిషేధించడం. ఓహ్, హ్యూమన్ సాక్రిఫైస్. అంటే ఒకవైపు వాళ్ళ ఆర్థిక మూలాలపై దెబ్బ, మరోవైపు 100 ఏళ్లుగా వస్తున్న ఆచారాలపై నిషేధం. అవును. ఆధునిక దృక్పథంలో నరబలి అనేది ఆమోదయోగ్యం కాకపోయినప్పటికీ ఆనాటి గిరిజనులకు అది వారి సంస్కృతిలో ఒక భాగం. అకస్మాత్తుగా బయటి వ్యక్తులు వచ్చి వాళ్ల విశ్వాసాలను నిషేధిస్తూ చట్టాలు చేయడం వాళ్లకు తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించింది. కరెక్ట్. మా ఆచారాలను మీరెవరు ప్రశ్నించడానికి అనే ఫీలింగ్. ఆ పరిస్థితిలో వాళ్లు ఆయుధాలు పట్టడంలో ఆశ్చర్యం లేదు. వాళ్ల ఆవేదన అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే కోవలో మనం మాట్లాడుకోవలసిన మరో అతిపెద్ద పోరాటం ఛోటా నాగ్పూర్లో జరిగిన బిర్సా ముండా ఉల్గులాన్. బిర్సా ముండా చాలా ఫేమస్ కదా ఈ పోరాటం. అవును. బిర్సా ముండా నాయకత్వంలో జరిగిన ఈ పోరాటం ప్రధానంగా ఖుంట్కట్టి అనేవారి సంప్రదాయ భూవ్యవస్థను కాపాడుకోవడం కోసం జరిగింది. ఇక్కడ మనం ఖుంట్కట్టి అంటే ఏంటో తెలుసుకోవాలి. చెప్పండి. ఇది ఒక ఉమ్మడి భూమి హక్కు వ్యవస్థ. అంటే ఆ అడవిలో ఉన్న భూమి అంతా ఆ గిరిజన సమాజానిదే. ఎవ్వరికీ పర్సనల్గా వ్యక్తిగత ఆస్తులుండవు, అందరూ కలిసి సాగు చేసుకుంటారు. అంటే కమ్యూనిటీ ఓనర్షిప్ అన్నమాట. చాలా గొప్ప సిస్టమ్.
అవును. కాని బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ వ్యవస్థను రద్దు చేసి ఎవరి భూమి వాళ్లదే, దానికి శిస్తు కట్టాలి అని వ్యక్తిగత ఆస్తి హక్కులను రుద్దారు. దీనివల్ల గిరిజనులు తమ భూములను కోల్పోయి కూలీలుగా మారిపోయారు. అంటే వాళ్ళ సహజమైన జీవన విధానాన్ని పూర్తిగా నాశనం చేశారన్నమాట. దానికి తోడు మిషనరీల ప్రభావం కూడా వారి మత విశ్వాసాలపై పడటంతో బిర్సాముండా తన ప్రజలను ఏకం చేసి దాన్ని ఒక మత రాజకీయ పోరాటంగా, అంటే పొలిటికో రిలీజియస్ పోరాటంగా మార్చారు. అవును. తమ సంస్కృతిని, భూమిని కాపాడుకోవడానికి బిర్సాముండా ఇచ్చిన పిలుపు ఆ ప్రాంత గిరిజనుల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన పాయింట్ ఉంది. బ్రిటిష్ వారి మోసపూరిత విధానాలు, అంటే వాళ్ళు చేసిన నమ్మకద్రోహాలు, కొన్ని తిరుగుబాట్లకి ఎలా దారితీశాయో కూడా మనం చూడాలి. అస్సాంలో గోమాదర్ కొన్వర్ నాయకత్వంలో జరిగిన అహోం తిరుగుబాటు ఇందుకు సరైన ఉదాహరణ. అవును. యాండబూ ఒప్పందం తర్వాత బ్రిటిష్ వారు అహోం నాయకులకు ఇచ్చిన మాట తప్పారు. వాళ్ల ప్రాంతం నుంచి వెళ్ళిపోతామని ముందు చెప్పి మళ్ళీ అక్కడే పాతుకుపోయారు. ఎగ్జాక్ట్లీ అక్కడే పాతుకుపోయి వారి ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఒప్పందాలను తమకు అనుకూలంగా వాడుకుని ఆ తర్వాత స్థానికులను మోసం చేయడం వలసవాద పాలకులకు వెన్నతో పెట్టిన విద్య కదా. అదైతే నిజం. ఆ నమ్మకద్రోహానికి వ్యతిరేకంగానే అహోం తిరుగుబాటు జరిగింది. అలాగే ఈశాన్య కొండ ప్రాంతాల్లో తీరత్ సింగ్ నాయకత్వంలో జరిగిన ఖాసీ తిరుగుబాటు కూడా చాలా ప్రత్యేకమైనది. అవును, ఖాసీ తిరుగుబాటు. వాళ్ల ప్రాంతం గుండా బ్రిటిష్ వాళ్లు రోడ్లు వేయడాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. మనకు పైకి చూస్తే రోడ్డు వేయడమనేది ఒక డెవలప్మెంట్లా కనిపిస్తుంది కదా. అవును, మోడర్న్ లెన్స్లో చూస్తే. కాని ఖాసీ గిరిజనుల దృష్టిలో ఆ రోడ్డు కేవలం రవాణా సౌకర్యం కాదు. ఆ రోడ్డు గుండా బ్రిటిష్ సైనికులొస్తారు, తమ ఏకాంతాన్ని, భద్రతను దెబ్బతీస్తారు అని వాళ్లు ముందే గ్రహించారు. తమ స్వేచ్ఛపై జరిగిన దాడిగా దాన్ని భావించారు. వాళ్ల ముందు చూపు అలాంటిది. ఇక మన తెలుగు నేలపై ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన రంప లేదా మన్యం తిరుగుబాటు కూడా ఇలాంటి అద్భుతమైన ఘట్టమే కదా. మన్యం తిరుగుబాటు గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన కఠినమైన అటవీ చట్టాలు, గిరిజనుల చేత చేయించిన బలవంతపు వెట్టిచాకిరి ఈ పోరాటానికి దారితీశాయి. వాళ్ల సొంత అడవిలోనే వాళ్లను పరాయివాళ్లను చేశారు. అవును, గిరిజనులకు అడవివాళ్ల ఇల్లు, ప్రతి చెట్టు, ప్రతి పుట్టా వాళ్లకు తెలుసు. ఆ భౌగోళిక అనుకూలతను వాడుకొని అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో వాళ్లు చేసిన గెరిల్లా యుద్ధం బ్రిటిష్ వాళ్లను ముప్పతిప్పలు పెట్టింది. నిజంగా అదొక వీరోచిత ఘట్టం. ఆధునిక ఆయుధాలున్న బ్రిటిష్ సైన్యాన్ని కేవలం విల్లంబులు, స్థానిక ఆయుధాలతో వాళ్లు ఎదుర్కొన్న తీరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అవును. అయితే ఈ పోరాటాలన్నీ గమనిస్తే మనకొక విషయం అర్థమవుతోంది. ఇవి కేవలం ఆయా స్థానిక సమస్యలకే పరిమితం కాలేదు. అంటే కాలం గడిచే కొద్దీ ఇవి జాతీయ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కూడా కలుపుకున్నాయి. ఛోటానాగ్పూర్లో జాత్రా భగత్ నాయకత్వంలో జరిగిన తానా భగత్ ఉద్యమం ఇందుకొక చక్కటి ఉదాహరణ. అవును, గిరిజన పోరాటాలు అంటే కేవలం విల్లంబులతో చేసే సాయుధ తిరుగుబాట్లే అని మనం అనుకుంటాం. కాని ఈ తానా భగత్ ఉద్యమం గాంధీయవాద అహింసా పద్ధతుల్లో జరగడమనేది గిరిజనుల్లో వచ్చిన రాజకీయ పరిణతికి ఒక నిదర్శనం. ఖచ్చితంగా. ఈ పోరాటాలు ఒక శతాబ్ద కాలంలో, అంటే ఆ 100 ఏళ్లలో ఎలా పరిణామం చెందాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన ఆధారాల్లో ఒక టైమ్లైన్ విశ్లేషణ ఇచ్చారు. ఆ క్యాలెండర్లాగా క్రోనలాజికల్ ఆర్డర్ ఇచ్చారు కదా. అవును. దీన్ని చూస్తే 18వ శతాబ్దంలో పహారియా, చువార్ లాంటి తొలి దశ ప్రతిఘటనలు జరిగాయి. అవి తమ భూములను కాపాడుకోవడానికి జరిగిన ప్రాథమిక స్థాయి ఘర్షణలు అని చెప్పొచ్చు. ఇనీషియల్ స్టేజ్ అనమాట. తర్వాత 19వ శతాబ్దం తొలినాళ్లల్లో భూమి, అడవుల రక్షణ కోసం భిల్, కోల్, ఖాసీ, అహోం పోరాటాలు జరిగాయి. ఇక శతాబ్దం మధ్యనాటికి వచ్చేసరికి సంతాళ్లాంటి భారీ ప్రజాపోరాటాలు ఒక ఉప్పెనలా వచ్చాయి. అవును. ఆ తర్వాత 19వ శతాబ్దం చివర్లో బిర్సాముండా లాంటి మత రాజకీయ పోరాటాలు పుట్టుకొచ్చాయి. వాళ్లు కేవలం ఆర్థిక దోపిడీపైనే కాదు, తమ సాంస్కృతిక అస్తిత్వం కోసం కూడా గళం విప్పారు కదా. అవును. చివరగా 20వ శతాబ్దానికొచ్చేసరికి థానా భగత్, రంప మరియు నాగా ప్రాంతంలో గెడిల్లు నాయకత్వంలో జరిగిన పోరాటాలు జాతీయ ఉద్యమంతో మమేకమయ్యాయి. ఇది చాలా పెద్ద మార్పు. అవును కదా. అంటే కేవలం విల్లంబులు పట్టుకుని స్థానిక అధికారులపై తిరగబడే స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకత్వంతో కలిసి అహింసాయుత సహాయ నిరాకరణ ఉద్యమాల్లో పాల్గొనే స్థాయికి వాళ్ల పోరాటం పరిణామం చెందింది.
ఈ ప్రయాణం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ కాలక్రమ పరిణామం ఒక సమాజం తనను తాను ఎలా సమీకరించుకుందో తెలిపే సాక్ష్యం. భౌగోళికంగా ఈ పోరాటాలు ఎలా విస్తరించాయో గుర్తుంచుకోవడానికి మూలాధారాలిచ్చిన చిన్న మ్యాపింగ్ కూడా మనమిక్కడ ప్రస్తావించాలి. ఆ చిన్న అక్షరాల కూర్పులు. అవును, ఛోటా నాగ్పూర్ బెల్ట్ అనగానే కోల్, బిర్సాముండా, సంతాల్, తానాభగత్, ఒడిషా మరియు ఆంధ్ర ప్రాంతాలకొస్తే ఖోండ్, కోయా, రంప. హ్మ్, పశ్చిమ భారతదేశంలో భిల్, రామోసీ, ఈశాన్య ప్రాంతంలో అహోం, ఖాసీ, గెయిడిన్లు. ఇలా దేశమంతటా ఈ ప్రతిఘటన ఎలా విస్తరించిందో ఈ భౌగోళిక విశ్లేషణ మన కళ్ల ముందుంచుతుంది. ఈ భౌగోళిక విస్తరణను, వాళ్ల పోరాట పద్ధతులను గమనిస్తే ఈ పుస్తకంలో రచయిత చేసిన ఒక లోతైన విశ్లేషణ ఇక్కడ చాలా సందర్భోచితంగా అనిపిస్తుంది. ఏంటది? అదేంటంటే, ఈ గిరిజన పోరాటాలు కేవలం చిన్నపాటి శాంతి భద్రతల సమస్యలు కావు. ఇవి వలసవాద అటవీ మరియు పాలనా విధానాలకు వ్యతిరేకంగా స్థానికులిచ్చిన ఒక నిర్మాణాత్మకమైన మరియు స్పష్టమైన ప్రతిస్పందన. ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాలి. ఒక రకంగా ఇది సివిల్స్ లాంటి పరీక్షలకు ఒక మెయిన్స్ రెడీ ఆన్సర్ లాంటిది కదా. అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. బ్రిటిష్ వాళ్లు తమ రికార్డులలో వీటిని కేవలం అల్లర్లుగా, అక్కడక్కడ జరిగే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్గా మాత్రమే చూపించడానికి ప్రయత్నించారు, బుక్కాయించడానికి చూశారు. కాని వాస్తవానికి ఆనాటి పాలకుల రికార్డులు అలా వక్రీకరించినప్పటికీ చారిత్రక ఆధారాల మాత్రం అవి పకడ్బందీగా జరిగిన స్ట్రక్చర్డ్ రెస్పాన్సెస్ అని స్పష్టం చేస్తున్నాయి. అవి ముందుగా ఒక జాతిపరమైన ప్రతిఘటనగా మొదలై క్రమంగా ఒక ప్రాంతమంతా విస్తరించి చివరకు జాతీయవాద ఉద్యమంలో పాల్గొనే స్థాయికి చేరుకున్నాయి. వలసవాదులు తమ దోపిడిని కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా చరిత్ర అసలు నిజాన్ని దాచలేదు కదా. ఖచ్చితంగా కరెక్ట్. ఇప్పటివరకు మనం చర్చించిన ఈ విశేషాలన్నింటినీ ఒకచోట చేర్చి ఈ విశ్లేషణను ఒక కొలిక్కి తెద్దాం. మనం ఇవాళ విశ్లేషించిన సమాచారాన్ని బట్టి వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఈ గిరిజన తిరుగుబోట్ల వెనుక ప్రధానంగా 3 అంశాలు కనిపిస్తున్నాయి. ఆ 3 కోర్ థీమ్స్: 1 వాళ్ల భూమి, 2 వాళ్ల అడవి, 3 బయటి వ్యక్తుల దోపిడీ. ఈ 3 వారి పోరాటాలకు మూల కారణాలు. అవును, ఈ మొత్తం చరిత్రను ఈ 3 స్తంభాల చుట్టూ అల్లుకోవచ్చు. ప్రధాన భూభాగంలోని పోరాటాలు ఈ భూమి, అడవి లాంటి ఆర్థిక సమస్యల చుట్టూ తిరుగుతే, సరిహద్దు ప్రాంతాల పోరాటాలు వాళ్ల రాజకీయ స్వయంప్రతిపత్తి చుట్టూ తిరిగాయి. ఎగ్జాక్ట్లీ. సంతాల్ ఉద్యమం అతిపెద్ద ప్రజాపోరాటంగా నిలిస్తే, బిర్సాముండా పోరాటంలో మత, రాజకీయ మరియు భూసంస్కరణల కలయిక స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఖోండ్ పోరాటం ఆచారాల రక్షణ మరియు పన్నులపై జరిగితే, అహోం పోరాటం పాలకుల నమ్మకద్రోహానికి వ్యతిరేకంగా జరిగింది. మన్యం పోరాటమేమో అద్భుతమైన గిరిల్లా యుద్ధతంత్రాన్ని చూపిస్తే, తానాభగత్ పోరాటంలో జాతీయోద్యమ ప్రభావం కనిపిస్తుంది. అవును, ముఖ్యంగా 1920 తర్వాత ఈ గిరిజన ఉద్యమాలు జాతీయ స్వాతంత్ర్యోద్యమ స్రవంతిలో పూర్తిగా కలిసిపోవటం మనం గమనించాల్సిన విశేషం. ఈ చారిత్రక ఆధారాలు మనకొక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇంత సంక్లిష్టమైన చరిత్రను, ఇన్ని వేరువేరు ప్రాంతాల్లో జరిగిన పోరాటాలను సరైన విధానంలో వర్గీకరించి అర్థం చేసుకుంటే అది మన మెదడులో చాలా స్పష్టంగా ముద్రించుకుపోతుంది. అవును, ఇన్ఫో ఓవర్లోడ్ లేకుండా. అదే, ఆ గందరగోళం లేకుండా చారిత్రక వాస్తవాలను ఎలా సరళీకరించవచ్చో ఈ అట్లాస్ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. చరిత్రను అధ్యయనం చేయడమంటే కేవలం గతాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, అందులో నుంచి భవిష్యత్తుకు కావలసిన పాఠాలు నేర్చుకోవడం కూడా. గిరిజన ప్రతిఘటన అనేది వలసవాద చరిత్రలో విడదీయరాని మరియు అత్యంత కీలకమైన భాగం. పాలకుల ఆర్థిక మరియు పర్యావరణ దోపిడీకి వ్యతిరేకంగా అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన అతి బలమైన స్వరమేది. తమ సంస్కృతిని, భూమిని, అడవులను కాపాడుకోవడం కోసం వారు చేసిన త్యాగాలు నాటి జాతీయోద్యమానికి ఒక బలమైన పునాదిని వేశాయి. నిజమే. బ్రిటిష్ వారి ఆర్థిక మరియు పర్యావరణ దోపిడీని మిగతా దేశమంతా గుర్తించడానికి ముందే, అత్యంత ముందుగా పసిగట్టి దానిపై ఒక నిర్మాణాత్మకమైన ప్రతిఘటనను నిర్మించిన వారు ఈ గిరిజనులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా. ముగింపుగా ఈ చరిత్రను చూశాక మనందరికీ ఒక ఆలోచన కలుగుతుంది. ఆనాడు భూమి మరియు అడవుల హక్కుల పట్ల గిరిజనులకున్న అత్యంత సహజమైన సాంప్రదాయక అవగాహన నిజంగా విశేషమైనది. అవును. 100 ఏళ్ల క్రితమే పర్యావరణ దోపిడీకి వ్యతిరేకంగా తమ సహజ వనరుల రక్షణ కోసం వారు చేసిన ఈ పోరాటం
నేటి ఆధునిక పర్యావరణ పరిరక్షణ విధానాలకు మరియు స్థానిక హక్కుల చట్టాలకు ఒక కొత్త దిశానిర్దేశం చేయగలదు కదా? ఖచ్చితంగా. నేటి వాతావరణ మార్పుల కాలంలో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఆనాటి వారి పోరాట పటిమ ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పొచ్చు. అవును, ఈ కోణంలో ఆలోచిస్తే ఈ చరిత్ర మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ఈరోజు చర్చించిన విషయాలు భవిష్యత్తులో కూడా కొత్త ఆలోచనలకు దారితీస్తాయని ఆశిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మనం మళ్ళీ కలుద్దాం. జై హింద్.